ఇలా మనకి వేడిగా ఉంటేనే పొంగుతాయి అన్నమాట ఈ పూరీలు వచ్చేసి. చూసారు కదా ఎలా పొంగిందో, చూసారు కదా పూరీలాగా బాగా పొంగుతుంది చూడండి. మనకు నూనెలో ఫ్రై ఇది వద్దు అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అండ్ హెల్తీగా అయితే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. అది ఏంటో తెలుసా? అది 2 రకాలుగా చేసి చూపించబోతున్నాను. ఒకటి ఇష్టం లేకపోయినా ఇంకోటి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అది ఏంటో తెలుసా? సగ్గు బియ్యంతో పూరి అండ్ పరోటా 2 రకాలతో ఎలాంటి పిండి అవసరం లేకుండా ఓన్లీ సగ్గు బియ్యంతోనే చేసి చూపించబోతున్నాను. మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యం అండి. నేనైతే లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఈ లావు సగ్గు బియ్యాన్ని ఫస్ట్ అయితే మనం వేయించుకోవాలి. ఇలా ఏదైనా ఒక అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సగ్గు బియ్యం వచ్చేసి. నేనైతే ఈ కప్పుతో అయితే 1 కప్పు అయితే తీసుకున్నాను చూడండి. ఇవి వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మనం పొడి చేసుకోవాలి కాబట్టి ఇవి వేగాలి, బాగా వేగితేనే పొడి అనేది అవుతుంది. ఇలా సగ్గు బియ్యంతో పూరి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పూరికి వచ్చేసి ఓన్లీ సగ్గు బియ్యమే వాడతాం అనమాట. ఎలాంటి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏది వాడము. ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లో అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత అయితే పౌడర్ లా చేసేసుకుందాము. ఇలా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలన్నమాట. ఒక జల్లెల్లో తీసుకొని జల్లించుకుంటే మనకు నూక అనేది పైన ఉండిపోతుంది. ఇదైతే అంత మెత్తగా అయితే కాదు. ఇలా నూక అనేది పైన ఉండిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ నూకనైతే ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా చేసేసుకోవాలి చూడండి. ఇది వచ్చేసి అంత మెత్తగా ఏం కాదు, కొంచెం నూకలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందుగా అయితే నేను ఆలుగడ్డని అయితే ఉడికించి పెట్టేసుకున్నాను. ఆలుగడ్డతోనే తడుపుకోవాలన్నమాట మనం పిండిని వచ్చేసి. వీటిని అయితే ఫస్ట్ ఇలా తురిమేసుకుందాము. ఎందుకంటే మనం మ్యాష్ చేసుకున్నాం అనుకోండి అంత మెత్తగా కాదు. ఇలా తురుముకుంటేనే మనకి తొందరగా కలిసిపోతుంది అనమాట పిండిలో వచ్చేసి. ఎంత అంటే మీరు అప్పుడే 1 కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు ఉండాలన్నమాట ఆలు కూడా. అంతైతే తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా తురిమేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం తురుముకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నా చూడండి. ఇంత అయితే అయిందనమాట నాకైతే. ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, దంచి పొడి చేసుకున్నది మిరియాల పొడి అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి అల్లము పచ్చిమిర్చి అయితే దంచి పెట్టుకున్నాను. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా మరి ఎక్కువ ఉంటలాగా ఉండకూడదు అనమాట. ఇలా మెత్తగా కావాలి. ఇది కూడా వేసేసుకోవాలి 1 స్పూను. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా మనం ఆలు ఇదంతా కూడా మనం వేసినవన్నీ కలిసి ఇలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఇప్పుడే వేసుకోవద్దండి. కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అనేది పడితే వేసుకోవాలి. ఇలా బాగా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. నీళ్ళు అనేది పడతాయి, మరీ ఎక్కువ పట్టవన్నమాట. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇప్పుడు మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇది ఎందుకంటే పిండి మనం ఎంత నీళ్ళు వేసినా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. చూసుకొని వేసుకోవాలి. అందుకోసం ఓన్లీ సగ్గు బియ్యము వేసాం కాబట్టి
ఇంకా గట్టిగా ఉంది, కొంచెం మెత్తగా తడుపుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చినప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇంకా పిండి అనేది ఇంకా గట్టిగా ఉంది, అందుకోసం చూసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు అనేది. ఇలా చేతితో మటుకు బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి, మనకు పిండి అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఒకసారి సగ్గుబియ్యంతో ట్రై చేయండి కొత్తగా. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మరి ఒకసారి కలిపేసుకుందాం. మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇలా కలుపుకునే దాన్ని ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము. మీరు అప్పుడే పిండిని చూసుకోండి, ఇది గట్టి పడుతుంది. ఇలా ఈ విధంగా అయితే పిండి ఉంది చూడండి. ఇప్పుడు 15 నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంకా 15 నిమిషాల తర్వాత చూద్దాం. పూరి అయితే చేసేసుకుందాం. 15 నిమిషాలు అయిందనమాట. మనకి పిండి కూడా చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం బాగా మెత్తగా కలుపుకోవాలి. మరి కలుపుకోవాలంటే ఇలా అండి, ఇలా చేతితో ప్రెస్ చేసుకొని తీసుకున్న ప్రతిసారి కొంచెం ఇలా బాగా మెత్తగా అవుతుందన్నమాట పిండి. 2 విధాలుగా అయితే చేసి చూపిస్తాను. పూరీలాగా మరి మన పరాటలాగా అయితే చేసుకోవచ్చు దీన్ని. మీకు పూరి వద్దు అనుకుంటే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పూరి అయితే చేస్తాను. ఫస్ట్ పొడి పిండి కానీ నూనె కానీ ఇలా రుద్దుకోవాలి చూడండి. ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం తిక్కుందాము. మన చపాతీ తిక్కున్నట్టు తిక్కోవాలి. చూసారు కదా, ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే మనకి చీలదనమాట సైడ్లకి. అంటే చేత్తో అంటే మరి ఇట్లా అనుకున్నారు, ఫస్ట్ ఇందాక చేసుకున్నాం కదా అలా. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాం. మరి ఈ ఎక్స్ట్రా పిండినంతా దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ చేసుకుందాం. ఇలా ఈ విధంగా మరి అంత మందం లేదు, మరి అంత పల్చాగా లేదు, ఈ విధంగా ఉండాలి చూడండి. ఇలా అన్ని పూరీలు చేసేసుకోవాలి. మీరు అన్ని పూరీలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసేసుకోవాలి. మీరు ఎన్నైతే చేసుకోవాలనుకున్నారో అన్నీ సేమ్ ఇందాక ఇంకా మళ్ళీ ఎలా అయితే చేసుకున్నామో అలాగే కొంచెం తీసేసుకొని చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలి ఇలాగే అన్నీ కూడాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఆయిల్ మటుకు బాగా వేడెక్కాలి, వేడిగా ఉంటేనే మనం పొంగుతాయి అన్నమాట. ఇలా ఇలా మరి తీసుకొని ఇలా అన్నది ఇలా మనకి వేడిగా ఉంటేనే పొంగుతాయి అన్నమాట ఈ పూరీలు వచ్చేసి. చూసారు కదా ఎలా పొంగిందో. ఇలా చూసారు కదా ఇలా పొంగుతుంది అనమాట. వేడిగా ఉంటేనే పొంగుతుంది చూడండి, లేదంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి. మరి ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి. చూసారు కదా ఇలా అంటేనే మనకి పొంగుతుంది పూరి. ఇలా ఆయిల్ వచ్చేసి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఇలా ఇలా 2 సైడ్లో బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే. పూరీలు అయితే రెడీ. చెప్తున్నాను ముందే, మీరు బాగా నూనె కాగుతూనే నూనె అనేది ఎక్కువ పీల్చవు చూడండి. వేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. పూరి వద్దు అనుకుంటే, ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇలా పరోటా లాగైనా చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఫస్ట్ అయితే పిండి ఇలా కలుపుకోవాలి. కొంచెం నూనె అయితే పూసేసుకొని ఇలా కొంచెం లావుగా అయితే తీసుకున్నాను నేను. చపాతీ లా తిక్కోవాలన్నమాట ఇప్పుడు దీన్ని. కావాలంటే పొడి పిండి అయినా వేసుకోవచ్చు నూనె వద్దు అనుకుంటే. పెద్దగా తిక్కేసుకొని మనకి రౌండ్ రావాలంటే ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి. కొంచెం పెద్దది తీసుకొని ఇలా షేప్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా
ఈ విధంగా అయితే చేసుకోవాలి, మరి మందం అయితే చేసుకోవద్దండి. ఇప్పుడు పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా కాల్చుకుందాం. ఇలా పెన్నం పెట్టేసుకొని కొంచెం నూనె అయితే పూసుకుందాము. ఇలా తిక్కున్నదాన్ని ఇలా వేసేసుకుందాము. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు నూనె అయితే పూసుకుందాం కొంచెము. ఇలా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలాగే. ఇప్పుడు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. చూసారు కదా కొంచెం బాగా పొంగుతుంది చూడండి. ఇలా ఇది కూడా బాగా కాల్చుకోవాలి. చూసారు కదా పూరిలాగా బాగా పొంగుతుంది చూడండి. మనకు నూనెలో ఫ్రై ఇది వద్దు అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా నూనె తక్కువైనా మనకి ఎంత బాగా పొంగుతుందో అలా వద్దు అనుకుంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ పడుతుంది. ఇలా తీసేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే చట్నీ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే పరోటా అయితే చూద్దాము. చూసారు కదా పరోటా ఎంత మెత్తగా ఉందో, చాలా బాగా వచ్చింది చూడండి. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మీరైతే. ఇది వద్దు అనుకుంటే పూరి అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే పడుతుందండి. చూసారు కదా ఈ విధంగా పూరి ఉంటుందన్నమాట. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం. ఇంకా మీకు 2 విధాలుగా అయితే చూపించాను, మీకు వచ్చిన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. చూస్తున్నాను కొంచెం అయితే పూరి అయితే నిజంగా చెప్పాలంటే కొంచెం ఆయిల్ అయితే పట్టిద్ది. పరాటా లాగా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సగ్గు బియ్యంతో పరోటా అండ్ పూరి 2 కూడా బాగున్నాయి. కొంచెం పూరి అయితే ఆయిల్ పడుతుంది. మరి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి.